ప్రేమ, గీత, మనోజ్, ఈరోజు మనం జ్ఞానమ్మ పాప ఇంటికి వెళ్దామా? ఇప్పుడు ఎందుకు వారింటికెళ్ళాలి? జ్ఞానమ్మ గారు చిన్న పిల్లైనా ఆమెతో కలిసి ఉంటే మనకు కూడా మంచి సద్బుద్ధి, సత్ప్రవర్తన కలుగుతాయి, తెలుసా? అవును, మనం జ్ఞానమ్మతో ఉంటే మనకు జ్ఞానం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానమ్మ గారు దానశీలి. తన దగ్గరున్నదంతా అందరికీ పంచిపెడతారు. అవును, ఆమె చాలా సేవా తత్పరతతో, జాలి, దయ, కరుణతో నిండిన అమ్మాయి. జ్ఞానమ్మ గారు చిన్నతనం నుంచే దేవాలయానికి క్రమం తప్పకుండా వెళ్ళి దివ్య సత్ప్రసాదం పట్ల భక్తితో ఇతర భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేది. తండ్రి ఉపదేశాన్ని గౌరవించి ఆయన అడుగుజాడల్లో నడిచేది. తిరసభ దేవద్రవ్యాలు మరియు నిధులను తగిన సమయంలో జాగ్రత్తగా వినియోగిస్తూ క్రమ పద్ధతిలో స్వీకరించేది. అందుకే ఈ గ్రామంలో మన అందరికీ జ్ఞానమ్మ గారు ఒక మార్గదర్శిగా ఉన్నారు. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహంతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకిత భావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సంధ్యలు లేక సర్వ విధాల వెనుకబడి ఉన్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వేకదేవా, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు ప్రియుతులందరి యొక్క ప్రార్థనా సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపింపబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్య వరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావంతో మిమ్ము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. యుగ యుగాల
పరమ రహస్యమని పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై పరమ తండ్రి సంకల్పమై విశ్వ విమోచనకై తనయుడే అర్పించిన మహోన్నతమైన యాగం తనయుడే అర్పించిన మహోన్నతమైన యాగం దివ్య బలి క్రీస్తుని ప్రేమ బలి దివ్య బలి క్రీస్తుని త్యాగ బలి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు వల్లభనేని జోజయ్య నాయుడు వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు వల్లభనేని తామసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాద్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అన్నమ్మ, తలారి దానియేల్, టిఎన్ వరప్రసాద్, టీబీఏ జాన్ అనిల్ కుమార్ జర్మనీ, టి జాషువా ప్రవీణ్ కుమార్ ఆస్ట్రేలియా, టి రత్నకుమార్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగరపీఠం అనపర్తి విచారణ, నేకూరి పేతురు, సుజాత, ప్రభు, లారెన్స్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని ప్రభు, లారెన్స్లకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని మరియు పెరుమళ్ళ సత్యానందం, రేప్కా విజయక్రాంతి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. సిలువమ్మ రాణీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు ఎల్లప్పుడూ దేవుడు తోడు నీడగా ఉండాలని కోరుతూ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా సహాయం ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సమాజంలో స్పర్శించటం గురించి ధ్యానించినట్లయితే చెడు స్పర్శ, మంచి స్పర్శ అని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈరోజు మనం క్రీస్తు ప్రభు విషయంలో చూసినట్లయితే ఆయన ఎవరినైతే స్పర్శించారో, ఎవరైతే ఆయనను స్పర్శించారో వారందరూ కూడా స్వస్థత పొందారు. అలాగే ఈరోజు మనం దైవ సేవకురాలైనటువంటి జ్ఞానమ్మ గారు, వారు కూడా ఆడపిల్లల విషయంలో తను ఒక పాఠశాలను నిర్మించి వారి జీవితాలను బాగు చేయాలని వారి జీవితాలని స్పర్శించారు. కాబట్టి మనం కూడా ఈ జ్ఞానమ్మ తన యొక్క స్ఫూర్తిని పొంది మనం కూడా ఏదైనా సమాజంలో గొప్ప పని చేయాలని మనం ప్రేరణ పొందాలి. అదేవిధంగా ఎంతోమంది ఈ స్పర్శ లేక వారు తమ జీవితాల్ని ఎంతో పాడు చేసుకుంటున్నారు, లేదా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఎవరైతే స్పర్శించారో వారందరూ కూడా స్వస్థులయ్యారు. కాబట్టి మనం మన యొక్క జీవితంలో కూడా మన యొక్క మాట ద్వారా, మన యొక్క క్రియ ద్వారా ఇతరుల జీవితాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి పూజలో పాల్గొనే ముందు చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారు నీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున ఉండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యాజకులు మందసమును మహాపవిత్రమైన గర్భగృహమునకు కొనివచ్చిరి. అప్పుడు మేఘము ఆ దేవాలయమును క్రమ్ముకొనెను. మొదటి పట్టణము. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఆ దినములలో సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలు గోత్రముల పెద్దలందరినీ తన చెంతకు పిలిపించెను. దావీదు నగరమైన సియోను నుండి ప్రభు మందసమును తెప్పింపవలెనని వారితో చెప్పెను. ఎతానీయు అనబడు 7వ నెలలో గుడారముల పండుగ జరుగునప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ సొలొమోను చెంతకు వచ్చిరి. అప్పుడు యాజకుల సహాయముతో ప్రభు మందసమును దేవాలయమునకు కొనివచ్చిరి. దానితో పాటు గుడారమును దాని పరికరములను కూడా కొనివచ్చిరి. సొలొమోను రాజు ఇశ్రాయేలు ప్రజలు మందసమెదుట ప్రోగై లెక్కలేనన్ని పొట్టేళ్లను, ఎడ్లను బలిగా సమర్పించిరి. అంతట యాజకులు నిబంధన మందసమును ఎత్తి దేవాలయం నందలి మహాపవిత్రమైన గర్భాలయము దేవదూతల బొమ్మల రెక్కల క్రింద ఉంచిరి. ఆ దేవదూతల రెక్కలు నిబంధన మందసమును దానిని మోయు గడలను కూడా కప్పుచుండెను. హోరేబు కొండ వద్ద మోసే ఉంచిన 2 రాతి పలకలు తప్ప మందసమున మరి ఏమీయూ లేవు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆ కొండ చెంతనే వారితో నిబంధన చేసుకొనెను. యాజకులు దేవాలయం నుండి వెలుపలికి రాగానే మేఘము ఆ దేవాలయంన క్రమ్ముకొనెను. ప్రభు తేజస్సు నిండుకొని వారు మరలా దేవాలయంలోకి వచ్చి అర్చన చేయలేకపోయిరి. అప్పుడు సొలొమోను ఇట్లు ప్రార్థించెను. ప్రభు, కారు మొబ్బున నెలకొనిండుట నీకిష్టము. నేను నీకొక మందిరము నిర్మించితిని. నీవు ఎల్లవేళలా వసించుటకు ఒక దేవలము కట్టితిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ఎఫ్రతాలో మనము మందసమును గూర్చి వింటిమి. మోయేరిము పొలములలో దానిని కలుగొంటిమి. ప్రభు మందిరమునకు పోయి ఆయన పాదపీఠమునొద్ద ఆయనను పూజింతము అనుకొంటిమి. అందరూ ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ప్రభు లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. నీ యాజకులు సదా నీతిని పాటింతురుగాక. నీ భక్తులు సంతసముతో పాడుదురుగాక. నీ దాసుడైన దావీదును చూచి నీవు ఎన్నుకునే రాజు చెయ్యి విడవకుము. అందరూ ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము. ప్రభు లెమ్ము, నీ విశ్రాంతి స్థలమునకు కదలిరమ్ము.
జనమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 56వ వచనం వరకు. ఆ కాలంలో యేసు మరియు ఆయన శిష్యులు సరస్సును దాటి గెన్నెసరేతు ప్రాంతము చేరి పడవను అచ్చట కట్టివేసిరి. వారు పడవ నుండి వెలుపలికి వచ్చిన వెంటనే అచ్చటి జన సమూహము ఆయన్ను గుర్తించెను. పిమ్మట వారు పరిసర ప్రాంతములకెల్లా పరుగెత్తి ఆయన ఉన్న స్థలమునకు పడవలపైన రోగులను మోసుకొని వచ్చిరి. గ్రామంలో కానీ పట్టణంలో కానీ మారుమూల పల్లెల్లో కానీ యేసు ఎచ్చట ప్రవేశించినను జనులు సంతసముతో బహిరంగ స్థలములలో రోగుల నుంచి ఆయన వస్త్రములను అంచును తాకనిమ్మని ఆయన్ను ప్రార్థించుచుండిరి. అట్లు ఆయనను తాకిన వారందరూ స్వస్థత పొందుచుండిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బ్యాడ్ టచ్ మరియు గుడ్ టచ్ అనేటువంటి అంశాలను విని ఉన్నాం. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో వారికి అవగాహన ఇస్తూ ఉంటాం. కాబట్టి మంచి స్పర్శ, చెడు స్పర్శ. నేను ఈరోజు మీతో ధ్యానించేది స్వస్థత స్పర్శ. అది యేసు ప్రభు నుంచి వచ్చేటువంటి స్వస్థత స్పర్శ. స్పర్శ, తాకటం. మరి ఈ యొక్క ఇతరులను ప్రేరేపించడం, మరి ఇతర జీవితాలను బాగు చేయటం, ఇతరుల జీవితాల్లో ఆదరుగా ఉండటం, ఇవన్నీ కూడా స్పర్శ మనం వారి కలిగించినట్టే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే యేసు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతపు ప్రజలు యేసు ప్రభువుని గుర్తించి ఆయన్ను తాకాలని ఎంతో ప్రయత్నం చేశారు. అదేవిధంగా శిష్యులు కూడా వారితో అంటున్నారు, ఇక్కడ బహిరంగ ప్రాంతంలో ఉంచుతాము, వారు మీ అంగిని తాకనివ్వండి, వారు స్వస్థులవుతారు అనేటువంటి వారి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక డాక్టర్ పాల్ బ్రాండ్ అనేటువంటి ఒక డాక్టర్ గారు మన ఇండియాలో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఒకానొక సందర్భంలో తన జీవితంలో జరిగినటువంటి సంఘటన మనకు తెలియజేస్తున్నారు. ఏంటి అంటే, అతని దగ్గరికి స్వస్థత పొందటానికి ఒక కుష్ఠరోగి వచ్చాడట. కుష్ఠరోగి రాగానే ఏ డాక్టర్కి ఇంగ్లీష్ వచ్చు, కానీ ఆ రోగికి ఇంగ్లీష్ రాదు. కాబట్టి వారి మధ్యలో వాళ్ళిద్దరికి అర్థం చేయడానికి ఒక మధ్యవర్తి ఉన్నాడు. అయితే ఈ డాక్టర్ గారు ఆ కుష్ఠరోగి ఆ భుజాల మీద చేయి వేసి ఇక అడుగుతున్నాడు, ఏంటి, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ఆ కుష్ఠరోగి ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు డాక్టర్ గారు ఆ ఇంటర్ప్రెటర్ అంటే ఎవరైతే తర్జుమా చేస్తున్నారో ఆయనతో అడుగుతున్నాడు, ఏంటి, నేనేమైనా తప్పు చెప్పానా, ఏమైనా తప్పడిగానా, ఎందుకు ఇతను ఈ కుష్ఠరోగి ఇలా ఏడుస్తున్నాడు అంటే అప్పుడు కనుక్కున్నాడు.
ఆ కుష్ఠరోగితో ఆ ఇంటర్ప్రెటర్ కనుక్కున్నాడు. తర్జుమా చేసేటువంటి ఆయన కనుక్కొని డాక్టర్తో ఇలా అన్నాడు, లేదండి డాక్టర్, మీరు చేసేది గొప్ప పని. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆయనకు కుష్ఠరోగం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఆయన్ని తాకలేదట. మొట్టమొదటిగా మీరే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన భుజం మీద చేయి వేసి ముట్టుకొని తాగారట, స్పర్శించారంట. అందుకే అది తలంచుకొని ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు, ఆ రోగి ఏడుస్తున్నాడు, ఆ కుష్ఠరోగి ఏడుస్తున్నాడు అని చెప్పారట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో గమనించినట్లయితే ఇలాంటి స్పర్శను అందరం కోల్పోతాం. అలా కోల్పోయినప్పుడు ఒంటరి జీవితంగా అవుతుంది, జీవితంలో అర్థం ఉండదు. కాబట్టి ఈ స్పర్శ అందరికి కూడా కావాలి, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి కుటుంబంలో కావాలి. మరి ఈరోజు మనం చూసినట్లయితే యేసు ప్రభుని తాకాలని ముట్టుకోవాలని ఎందరో ప్రయత్నం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా ఆయన్ని తాకినప్పుడు ఆయన నుంచి శక్తి వెలువడటం లేదా వేరే వాళ్ళు శక్తిని పొందటం, ఈ విధంగా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ యొక్క స్పర్శ ద్వారా ఒక సంభాషణ ఏర్పడుతుంది, ఒక బంధం ఏర్పడుతూ ఉంది. మరి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే అక్కడ పౌలు గారు విషయం ఉంది. పౌలు గారు రుమాలను ఎవరి మీద వేస్తారో, ఎవరు ఆ రుమాలను తాకుతారో అలాంటి రోగులందరూ కూడా స్వస్థులయ్యేవారట. అదేవిధంగా అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే అక్కడ పేతురు గారి విషయం ఉంది. పేతురు గారు ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఆ దారి గుండా వెళ్తూ ఉంటే ఆయన నీడ పడ్డ, ఎవరి రోగులైతే ఉంటారో ఆయన నీడ పడగానే వారు స్వస్థులయ్యేవారట. కాబట్టి ఇలాంటి విషయం మనం గమనించినట్లయితే యేసు ప్రభు కొంతమందిని స్పర్శించడం లేదా వారు యేసు ప్రభుని తాకటం ఈ చూస్తున్నాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనం, ఆయన తాకటంతో ఎందరో రోగులు స్వస్థులయ్యారు అని చెప్పబడుతుంది. అదేవిధంగా లూకాసు వార్త 8వ అధ్యాయం 46 వచనంలో రక్తస్రావంతో బాధపడేటువంటి స్త్రీ ఒకసారిగా యేసు ప్రభు అంగీని తాకింది, వెంటనే ఆమెకు శక్తి వచ్చి ఆమె రోగం నుంచి విముక్తురాలైంది. అదేవిధంగా మార్క్స్ వార్త 1వ అధ్యాయము 41-42 వచనాలు చూస్తే కుష్ఠరోగులు, యేసు ప్రభు కుష్ఠరోగుల్ని తాకినప్పుడు వారు స్వస్థులయ్యారు. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే అక్కడ కంటి చూపు గుడ్డివారు యేసు ప్రభుని అడగటంతో యేసు ప్రభు వాళ్ళని తాకారు, వాళ్ళ నేత్రాలను తాకారు, వెంటనే వాళ్ళు దృష్టిని పొందారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరినైతే యేసు ప్రభు ముట్టుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని స్పర్శిస్తారో అలాంటి వారికి ఈ యొక్క స్వస్థత అనేది తప్పనిసరిగా, ఆ దేవుని శక్తి తప్పనిసరిగా వస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ స్పర్శలో 2 విషయాలు, ఏదో నామమాత్రానికి దూరం ఉండి బాగుండండి, మంచిగా ఉండండి, స్వస్థులు అవ్వండి అంటే సరిపోదు. మనం వ్యక్తిగతంగా ఆ రోగి దగ్గర ఉండాలి, ఆ రోగితో మాట్లాడాలి, అప్పుడే వారు స్వస్థత పొందుతూ ఉంటారు. ఒక అతను ఫేస్బుక్లో తన యొక్క రోగం గురించి తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అని పెట్టడంతో ఇప్పుడు ఎమోటికాన్స్ అంటే రకరకాల బొమ్మలు పెడతారు కదా, ఏడ్చేటట్టు నవ్వేటట్టు ఈ విధంగా. అయితే ఎమోటికాన్స్ పెట్టారు. నేను హాస్పిటల్లో అడ్మిట్ అనగానే అన్ని సాడ్ ఫేసులు పెట్టారు, కానీ ఎవరు కూడా ఆయన దగ్గరకు రాలేదు. అయితే అతను అనుకున్నాడు, వీళ్ళందరూ ఇన్ని ఫేసులు, ఇన్ని ఫీలింగ్స్ వాళ్ళ
మాటలు చెప్పే కంటే ఎవరైతే నా దగ్గరకు వచ్చి నన్ను స్పర్శించి నాకు స్వస్థతనిచ్చినట్లయితే, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చినట్లయితే ఎంత బాగుండేది అని అనుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనం జ్ఞానమ్మ వారు దైవ సేవకురాలు. అయితే ఆమె విషయంలో చూసినట్లయితే ఆమె కూడా ఎంతోమంది ఆడపిల్లలు అటు ఇటు ఆడుకోవటం జరుగుతుంది. వారికి విద్య లేదు, పాఠశాలలు లేవు. అలాంటి సందర్భాల్లో ఆ జ్ఞానమ్మ ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఆడపిల్లలకు స్కూలు వారికి విద్యను నేర్పించాలి అని అన్నప్పుడు వారికి ఎందుకు అని ఆయన చులకనగా చూశారు. అలాంటి సందర్భంలో ఆమె అన్నది, ఈ యొక్క విద్య వారిని మారుస్తూ ఉంది. ఈ విద్య వారిని ఒక సమాజంలో తలెత్తుకునేలా చేస్తుంది అని ఆ విధంగా ఆలోచన చేసి ఒక పాఠశాల నిర్మించి ఎంతోమంది ఆడపిల్లలకు విద్య నేర్పించింది. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ జ్ఞానమ్మ తన జీవితంలో ఏ విధంగా ఆడపిల్లలను స్పర్శించింది అంటే ఒక పాఠశాల ద్వారా. కాబట్టి మనం కూడా మన యొక్క మాట ద్వారా ఉండవచ్చు, క్రియ ద్వారా ఉండవచ్చు, ఇక ఏదైనా మంచి పని ద్వారా ఉండవచ్చు. ఒక్కోసారి మనం వారితో ఉన్నటువంటి పరిస్థితే చాలు అలాంటి వారిని శక్తిని బలాన్ని ఇస్తుంది. కాబట్టి యేసు ప్రభువుని తాకటంతో, యేసు ప్రభుని ముట్టుకోవటంతో మనము స్వస్థులవుతాము. ఆయన స్పర్శ స్వస్థతనిస్తుంది, మనకు బలాన్ని, అనుగ్రహాన్ని, శక్తిని ఇస్తుంది. కాబట్టి యేసు ప్రభు మనల్ని తాకాలి, లేదా మనమే యేసు ప్రభుని తాకాలి, స్పర్శించాలి, ముట్టుకోవాలి. ఈ విధంగా అయితే జ్ఞానమ్మ ఆడపిల్ల విషయంలో ఎంతో చక్కగా వారికి విద్య నేర్పించిందో, పాఠశాల నిర్మించారు. అలాగే మనం కూడా మనకు ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో కొంతైనా మంచి చేయడానికి, కొంతైనా వేరే జీవితాల్లో కొంత మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన యావత్ శ్రీ సభను ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా మా బాబు గారిని, మేతరాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను మీకై అంకితం చేసుకున్న వారి జీవితాలన్నిటిని కూడా బాగుపరచండి. ఎక్కడైతే మీ సువార్త జరుగుతుందో, ప్రేషిత కార్యాలు జరుగుతున్నాయో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి టీవీ యొక్క మాధ్యమంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ దీవించండి. మరి ముఖ్యంగా దివ్యవాణి మాధ్యమం ద్వారా ఎందరో సువార్తను, మీ యొక్క వాక్కును ఆలకిస్తున్నారు. వారి జీవితాలన్నీ కూడా బాగు చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా ఈరోజు తమ ఉద్దేశాలకై పూజను అర్పించే వారిని దీవించండి. ఇంకా ప్రభువా ఎవరైతే ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా దివ్యవాణి అభివృద్ధికై పాటుపడుతున్నారో ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాల్ని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఈరోజు ఎంతోమంది మంచి స్పర్శ లేకుండా ఎన్నో చెడు గుణాలకు అలవాటు అవుతున్నారు. ఈ సందర్భాన ప్రభువా మీరు ఏ విధంగా అయితే ఎందరినో స్పర్శించి, తాకి, వాటిని ముట్టి ఎంతో గొప్ప అద్భుతాలు చేశారు, అదేలాగున మేము కూడా మిమ్మల్ని తాకి, ముట్టి, స్పర్శించి మీ నుంచి అనుగ్రహం, శక్తిని పొందేలా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమున ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు అర్పిస్తూ ఆ కుటుంబాల్లో మీరు హేరాల వరప్రసాదాలు కురిపించండి. మరి ముఖ్యంగా భార్యాభర్తలను ఆశీర్వదించండి. వారి కలిగినటువంటి పిల్లలను దీవించండి. మరి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను, పడకకే నిమిత్తమైన వారి జీవితాల్ని తాకి వారికి శక్తిని, బలాన్ని ఇవ్వండి. అదేవిధంగా రోగాలతో బాధపడే వారిని స్పర్శించి వారికి స్వస్థతను ఇవ్వమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణము కొరకు సిద్ధపరిచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధనములు అగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దాన్ని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నేకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, తన అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్నా. ప్రభు నామమున వెంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా నీవు మరలా వచ్చే వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదునుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేం చేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మలైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదిగా, పరమాత్ముని నిన్ను చేర్చే పరమౌషధమిదిగా. కమ్మలైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పునీతిన్యాస్ వారు చేసిన జపము.
క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పుణ్యతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలయునని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందంతో సత్ఫలములు వసగునట్లును కృపజోపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార వినతులు తల్లి జ్ఞానమ్మ గార ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార వినతులు తల్లి జ్ఞానమ్మ గార కరమోచి ఆర్తితో వందించు మా అంజలులు కరమోచి ఆర్తితో వందించు మా అంజలులు నీవుగాంచిన మహిమను మేము పొందగా నీవుగాంచిన మహిమను మేము పొందగా ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార వినతులు తల్లి జ్ఞానమ్మ గార దేవుని పాత్రవై బహు సుందర మాత్రికవై దేవుని పాత్రవై బహు సుందర మాత్రికవై దేవుని వెలుగువై వెలుగు పుంజమై దేవుని వెలుగువై వెలుగు పుంజమై వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం వెలుగును చూపిన జ్ఞానమ్మ వందనం ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార వినతులు తల్లి జ్ఞానమ్మ గార ప్రణతులు తల్లి జ్ఞానమ్మ గార వినతులు తల్లి